హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చార్ట్స్లో డ్రాయింగ్ ఎలా గీయాలనేది చూద్దాం. లాస్ట్ వీడియోలో చార్ట్స్ ఎలా ఓపెన్ చేయాలి, ఒక పర్టికులర్ స్టాక్ని ఎలా ఓపెన్ చేయాలనేది చూసాం. ఈరోజు డ్రాయింగ్ ఎలా గీయాలి, ప్యాటర్న్స్ ఎలా ఐడెంటిఫై చేయాలనేది చూద్దాం. దానికన్నా ముందు ఏంటంటే ఒక 2 minutes బేసిక్స్ మాట్లాడదాం. చాలామంది నేను ఒక పోల్ పెట్టాను మన దీనిలో. చాలామంది బేసిక్స్ తెలియవని పెట్టారు. 149 మెంబర్స్ చూశారు, కానీ 56 + 13 70 ఓట్స్ వచ్చాయి టోటల్గా. సో నో ప్రాబ్లం. కాకపోతే ఎక్కువ మంది బేసిక్స్ అడుగుతున్నారు. సో ఏంటంటే ఫస్ట్ దానికన్నా నాకు మెసెంజర్లో కూడా చాలామంది అడుగుతున్నారు, మీరేం చేస్తూ ఉంటారు, ట్రేడింగ్ ఎప్పటి నుంచి చేస్తున్నారని. నేను ఒక 2 years నుంచి చేస్తున్నాను, కానీ నేను పెద్ద పెద్ద ట్రేడర్ ఏం కాదు. జస్ట్ నేను కూడా నేర్చుకుంటూ చేస్తూ ఉంటాను. అయితే ఈ గ్రూప్ ఎందుకు క్రియేట్ చేసామంటే, ఎక్కువ ఎవరన్నా ట్రేడర్స్ ఆల్రెడీ ట్రేడింగ్ చేసేవాళ్ళు ఉంటే కొంచెం డిస్కషన్స్ చేసుకోవడానికి బాగుంటుందని చేసాము యాక్చువల్గా. కానీ చాలామంది ఇలా బేసిక్స్ అడుగుతున్నారు కాబట్టి సో నేను కూడా చెప్దాం అనుకుంటున్నాను. నాకు కూడా అంతా ఒకసారి రివైజ్ అయినట్టు ఉంటుంది, సబ్జెక్ట్ మీద ఎక్కువ కమాండ్ వస్తుంది చెప్తా ఉంటే అని చెప్దాం అనుకుంటున్నాను. సో మనం ఇప్పుడు చూస్తే ఆల్రెడీ చార్ట్స్ ఓపెన్ మెయిన్ స్టాక్ మార్కెట్లో అసలు ఏం తెలియని వాళ్ళకి స్టాక్ మార్కెట్లో 2 types ఉంటాయి అన్నమాట. ఒకటి ఇన్వెస్టింగ్, 2 ట్రేడింగ్. ఇన్వెస్టింగ్ అంటే మనం ఒకసారి ఒక స్టాక్ని, ఒక షేర్ని కొనుక్కొని లాంగ్ టర్మ్కి అలా హోల్డ్ చేస్తాం. అంటే ఏంటంటే నేను ఒక స్టాక్ చూద్దాం, టీసీఎస్ చూద్దాం. లాంగ్ టర్మ్ అంటే ఏంటనేది అర్థం అవుతుంది తెలియని వాళ్ళకి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఫుల్ ఫ్యూచర్ చార్ట్ కొడితే మనకి టీసీఎస్ చార్ట్ ఓపెన్ అయిపోద్ది. ఇలా లైన్ చార్ట్ ఓపెన్ అయింది. మనం చెప్పినట్టు దీని మీద క్లిక్ చేసి మనం క్యాండిల్స్ పెట్టుకోవాలి. ఓకే, పెట్టుకున్న తర్వాత ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్ కదా, ఒకసారి వీక్లీకి వెళ్దాం. చూడండి, అసలు ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటంటే ఎవరైనా కానీ వాళ్ళ దగ్గర కొంచెం సేవింగ్స్ ఉన్నప్పుడు ఒక షేర్స్ కొనుక్కుంటారనమాట. ఇది చూడండి, ఇక్కడ కింద మనకి డేట్ కనిపిస్తుంది, బాటంలో రైట్ సైడ్ ఇక్కడ ప్రైస్ కనపడుతుంది. ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే వాళ్ళు ఎక్కడైనా ఎప్పుడైనా కానీ కొనుక్కుంటారు. ఎవరి దగ్గర డబ్బులు ఉన్నప్పుడు వాళ్ళకి తగ్గినట్టుగా ఒక 10 షేర్లు, 20 షేర్లు, 50 షేర్లు అలా కొనుక్కొని అలా వదిలేస్తారనమాట. అది అలా పెరుగుతా 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 ఇక్కడ కొనుక్కున్న ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఇక్కడ 108 రూపాయలు అలా ఉంది 2008లో. అతను అప్పుడు ఒక 100 షేర్లు కొనుక్కున్నాడు. 100 × 110 అంటే ఒక 10,000 పెట్టి ఇక్కడ కొనుక్కున్నాడు అనుకోండి. అది ఇప్పుడు ఎలా అయింది, టీసీఎస్ షేర్ ఎంత అయింది, 3,000 అయింది. అంటే అతని ఇక్కడ ఒక 100 షేర్లు కొనుక్కొని ఉంటే 10,000 పెట్టేసి ఇక్కడ అదే 100 షేర్లు ఒక్కొక్కటి 100 రూపాయలు ఉన్నది కాస్త 3,000 రూపాయలు అయింది. అది ఇన్వెస్ట్మెంట్ అంటారు. లాంగ్ టర్మ్ హోల్డ్ చేయాలి దీన్ని. ఏదో పెట్టి కొంచెం పెరిగింది కదా, ఇక్కడ 2009లో కొన్న అతను 2010కి రాగానే ఇంకా 200 పెరిగింది ఇంక చాలు, అలా కాదు. అలా మనకి డబ్బులు అవసరం లేనంత కాలం ఇన్వెస్ట్ చేసి మంచి కంపెనీల్లో, ఏ కంపెనీ పెడితే ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయకూడదు, మళ్ళీ మంచి కంపెనీలో చేసుకుంటారు. దానికి ఫండమెంటల్గా కంపెనీ స్టడీ చేసి ఇన్వెస్ట్ చేస్తారు. అంటే మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఎస్ బ్యాంక్ అని, ఇది చూడండి. ఒక వ్యక్తి 2009లో కొనేసి ఎలా ఉంచుంటే పెరగటం, కానీ కొంతమంది ఇక్కడ కొనుక్కుంటారు. అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి చూడండి. కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి చాలా జాగ్రత్తగా చూసుకొని కొనుక్కోవాలి. అది ఇన్వెస్ట్మెంట్ ఫస్ట్ పార్ట్. స్టాక్ మార్కెట్లో సెకండ్ ఏంటంటే ట్రేడింగ్. మళ్ళీ టీసీఎస్కి వెళ్దాం. ట్రేడింగ్ అనేది వచ్చేసరికి ఏ రోజుకి ఆ రోజు, లేదంటే ఒక 1 week 1 day చూస్తూ ఉంటారు. ట్రేడింగ్ చేసేవాళ్ళు మ్యాక్సిమం ఒక రోజులో మార్నింగ్ టు ఈవినింగ్ చేస్తారు. సో 5 minutes ఆర్ 15 minutes తీసుకుందాం మనం. చార్ట్ తీసుకున్నప్పుడు ఇలా ఉంటుంది అనమాట. అంటే ఈరోజు టీసీఎస్ ఇలా ఇక్కడ ఓపెన్ అయ్యి ఈరోజు ఇలా పెరిగింది, కొంచెం తగ్గింది. ప్రైస్ మూమెంట్ చూసుకోండి. ఇది క్రిప్టో లాగా
ఒక్క రోజులోనే డబుల్ అయిపోవటం, రూపాయి, రూ. 10 అయిపోవటం అలా ఏమి ఉండదు స్టాక్స్. స్టాక్ మార్కెట్ అనేది కంప్లీట్ డిఫరెంట్ అనమాట క్రిప్టోకి. దీనిలో చాలా అంత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మన ఎకానమీని రిప్రజెంట్ చేస్తుంది స్టాక్ మార్కెట్ అనేది. కాబట్టి ఎలా పడితే అలా ఫ్లక్చుయేషన్స్ ఒకేసారి డబుల్ అయిపోవటం అలా మాత్రం ఉండదు క్రిప్టో లాగా. సో ఏంటంటే ఒక రోజులో ఎంత మూమెంట్ ఎంత ఉంటుంది స్టాక్, ఫస్ట్ అది మనం చూసుకోవాలి. ఈరోజు ఉంది అంటే 3114 దగ్గర స్టార్ట్ అయ్యి 3070 వరకు వచ్చి ఇలా అంటే ఈ రేంజ్ అంటే ఒక 30 నుంచి 40 రూపాయలు లేకపోతే 50, 60, 70 రూపాయలు అదే ఆ రేంజ్లోనే ఉంటుంది ఇక్కడ రేంజ్. ఒక రోజులో ఆ మూమెంట్ అనేది అలానే ఉంటుంది. ఓకేనా? సో మనం ఇప్పుడు డ్రాయింగ్ గీద్దాం అనుకున్నాం కదా. ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ మనకి స్టాక్ మార్కెట్లో దగ్గర దగ్గర 3,000 చిల్లర స్టాక్స్ ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్ ఏ స్టాక్లో అయినా చేసుకోవచ్చు, కానీ ట్రేడింగ్ వచ్చేసి అన్ని స్టాక్స్లో మనం చేయలేము. అది ఎందుకనేది తర్వాత అర్థమవుతుంది. ఇన్వెస్ట్మెంట్కి వచ్చేసి ఎందులోనే చేసుకోవచ్చు, ట్రేడింగ్కి అన్ని షేర్లలో చేయలేము. దానికి ఒక 60-70 కంపెనీలు ఉంటాయి ట్రేడింగ్ చేసుకునేవి. వాటిల్లోనే మనం ఈ చార్ట్ ప్యాటర్న్స్, టెక్నికల్ అనాలిసిస్ ఇవన్నీ వాటికి అప్లై చేసుకోవాలి. అన్నిట్లో చేసుకుంటే కుదరదు అనమాట. సో మనకి ఈ చార్ట్ ప్యాటర్న్స్ గీయటానికి మెయిన్గా డ్రాయింగ్ టూల్స్ కొన్ని యూజ్ అవుతాయి. ఏది నేర్చుకుంటున్నప్పుడు యూజ్ అయ్యే టూల్ అప్పుడే చెప్పుకుందాం. ఇవాళ మనకి ట్రెండ్ లైన్ ఒకటి, హారిజంటల్ లైన్ ఒకటి, హారిజంటల్ రే ఒకటి, ఈ 3 యూజ్ అవుతాయి అన్నమాట. ఫస్ట్ హారిజంటల్ లైన్ అంటే దీని మీద క్లిక్ చేసేసి ఇక్కడ సైడ్ బటన్ నొక్కేసి ఇక్కడ హారిజంటల్ లైన్ మీద క్లిక్ చేసామంటే మనకి ఎక్కడ ఏ ప్రైస్ కావాలంటే ఆ ప్రైస్, సపోజ్ ఇది ఉంది పెడతాం. ఇక్కడ ఎందుకు పెట్టారు అని అంటే డ్రాయింగ్ తీసుకునేటప్పుడు చూడండి, ఇది ఈరోజు మార్నింగ్ ఓపెన్ అయింది. ఓపెనింగ్ పెద్ద ఫాల్ వచ్చేసింది, డౌన్ ఫాల్ అయిపోయింది. ఇక్కడ నుంచి మళ్ళీ రివర్స్ అయింది, మళ్ళీ ఇక్కడ వరకే వచ్చి ఆగింది, మళ్ళీ కొంచెం పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకు వచ్చి ఇక్కడ వరకే సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళింది. సో ఏంటంటే మనకి ఇది ఒక సపోర్ట్ లాగా యాక్ట్ అయ్యింది అనమాట ఇప్పుడు. సో ఇది ఒక హారిజంటల్ లైన్ లాగా తీసుకున్నాం. ఇది మనకి చార్ట్ ప్యాటర్న్స్ ఉంటాయి. నేను మన దీనిలో షేర్ చేశాను ఇంతకుముందు, ప్రీవియస్ పోస్ట్లోకి వెళ్తే ఉంటుంది ఎక్కడో. టాప్ 10 చార్ట్ ప్యాటర్న్స్ అని. ఇప్పుడు మనం ఇవి అన్నీ ఒక ఐడియా ఉంటుంది అనమాట. ఆల్రెడీ అంటే నేను ఎప్పటి నుంచో చూస్తూ ఉంటాను కాబట్టి నాకు ఐడియా ఉంటుంది. జనరల్గా ఇప్పుడు మనకి ఏది రాబోతుంది అనేది మనం చూద్దాం. హారిజంటల్ లైన్ తీసుకున్నాం కదా, కింద గీసాము. తర్వాత ట్రెండ్ లైన్ అంటే ఏంటంటే ఇంక్లైన్ లైన్స్ తీసుకోవచ్చు. ట్రెండ్ లైన్ తీసేటప్పుడు జాగ్రత్తగా టాప్ ఇక్కడ నుంచి ఇలా గీస్తాం. ఇది ఆల్రెడీ జరిగిపోయింది, నిన్న ఇలా గీసాం కదా. సో ఇలానే ఎందుకు గీశారు మీరు, ట్రెండ్ లైన్ తీసుకొని ఇలా గీయొచ్చు కదా, లేకపోతే ట్రెండ్ లైన్ తీసుకొని ఇలా గీయొచ్చు కదా అంటే దానికి ఒక పర్టికులర్ రీజన్ ఉంటుంది అనమాట. ఈ లైన్ గీసేటప్పుడు ఎప్పుడైనా మనకి చూడండి, చార్ట్ ప్యాటర్న్స్లో ఎలా చూపిస్తుంది. మనం ఇప్పుడు ఈ డిసెండింగ్ ట్రయాంగిల్ అనేది మనకి ఫామ్ అయింది ఇక్కడ TCS చార్ట్లో నిన్న ఫామ్ అయింది. ఇక్కడ ఎలా ఉంది, ఒక హై నుంచి కింద లైన్ సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఎక్కడికి వస్తుంది, ఈ హై దగ్గరికి వస్తుంది కదా. మళ్ళీ పైకి వచ్చి ఎక్కడి నుంచి అయితే రివర్స్ అవుతుందో ఆ పాయింట్ని మనం జాయిన్ చేయాలి. మళ్ళీ ఇక్కడికి వచ్చి సపోర్ట్ తీసుకొని ఇలా పైకి వెళ్ళి మళ్ళీ ఈ పాయింట్ దగ్గర రివర్స్ అయింది మనకి. సో మనం ఎక్కడి నుంచి అయితే మనకి రీట్రేస్ అవుతుందో వాటిని జాయిన్ చేసుకోవాలి. ట్రెండ్ లైన్లో ఎలా పడితే అలా పడితే అలా గీస్తే కుదరదు అనమాట. ఈ ప్యాటర్న్ని బట్టి ఇది మనకి ఫామ్ అవ్వబోతుంది అంటే మనకి షేప్ చూస్తే ముందు అర్థమైపోద్ది. ఈ లైన్ గీయక ముందే మనకి ఇదేదో కొద్దిగా డౌన్ ఇలా వస్తుందని అర్థమైపోయినప్పుడు
మనం ఈ ప్యాటర్న్స్లోకి వెళ్ళిపోయి ఇవి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇది ఫామ్ అవుతుంది మనకి అని అర్థం చేసుకొని ఇక్కడికి వచ్చి ట్రెండ్ లైన్ తీసుకొని టాప్స్ని జాయిన్ చేసుకుంటా ఒక ట్రెండ్ లైన్ గీస్తాం అనమాట. ఇలా గీస్తాం. ఇదనమాట అసలు చార్ట్స్లో డ్రాయింగ్స్ గీసుకునే పద్ధతి. సో మనం ఇంకా ఈ లైన్కి ఇక్కడ కలర్ అది మార్చుకోవచ్చు. రెడ్ కలరు, దాని తర్వాత థిక్నెస్, దీనికేమో గ్రీన్ కలరు, అలా గ్రీన్ కలరు. చాలామంది ఏంటంటే బయింగ్ అనుకున్నప్పుడు గ్రీన్ పెట్టుకోవడం, సెల్లింగ్ అనుకున్నప్పుడు రెడ్ పెట్టుకోవడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. అంటే కొంచెం ఒక కలర్ విజువల్ ఐడెంటిఫికేషన్ కోసం, అదే పర్టికులర్ ఏం కాదు. సో ఇక్కడ ఏం జరిగింది, ఆ చార్ట్ ప్యాటర్న్ తీసుకుంటే జనరల్గా ఇక్కడ ఇలా కిందకి బ్రేక్ అయింది. మనకి కిందకి అంటే కొన్ని ప్రీడిటర్మైన్డ్ ప్యాటర్న్స్ ప్రకారం ఇలా వాళ్ళు చూపించారు, డౌన్ బ్రేక్ అవుతుంది, ఎలా ఉంటే అసెండింగ్ అయితే అప్ బ్రేక్ అవుతుంది, డిసెండింగ్ అంటే డౌన్ బ్రేక్ అవుతుంది అని. కానీ యాక్చువల్గా మనకి డౌన్ బ్రేక్ అయినప్పుడు ఈ ప్యాటర్న్ ప్రకారం డౌన్ బ్రేక్ అవ్వాలి. కానీ ఇక్కడ ఏమైంది, టీసీఎస్ అప్ వెళ్ళింది. సో చూసారా మనకి అది, అంటే అదే మనకి ఇలా ఇక్కడ నుంచి మళ్ళీ రీట్రేస్ అయ్యి ఇలాగా ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా రీట్రేస్ అయ్యి ఇలా కిందకు వచ్చేసి మళ్ళీ ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా కిందకు వచ్చేసి ఇక్కడ బ్రేక్ అయింది అనుకోండి. సో మనకు కరెక్ట్గా ఉన్నట్టు అన్నమాట ప్యాటర్న్. ఇదేం చేసింది కానీ టీసీఎస్ నిన్న ఇక్కడ నుంచి ఇలా పైకి బ్రేక్ అయింది. పైకి బ్రేక్ అయ్యేటువంటి మనకి మన ప్యాటర్న్ ప్రకారం మనకు అది రాంగ్ ఇండికేట్ చేస్తుంది. సో ఈ స్టాక్లో మనం ప్యాటర్న్ ఫామ్ అయింది కానీ మనకు కరెక్ట్గా లేదు. సో దీనిలో ట్రేడ్ చేయమన్నమాట. ఇదన్నమాట ప్రాసెస్. ఒక ప్యాటర్న్ ఫస్ట్ ఒక ప్యాటర్న్స్ మనకి మైండ్లో గుర్తుండిపోవాలి. తర్వాత ఏదైనా ఒక స్టాక్ తీసుకోవాలి. ఆ స్టాక్లో నిన్న అంటే పర్టికులర్ ప్రీవియస్ డే రోజు ఏం జరిగిందో చూసుకొని ఏమన్నా ప్యాటర్న్ ఫామ్ అవుతుందా అనేది చూసుకొని దాన్ని బట్టి మనం లైన్స్ గీసుకోవాలి. హారిజాంటల్ లైన్, ట్రెండ్ లైన్ గీసుకున్న తర్వాత అది ఎటువైపు బ్రేక్ అవుతుంది, మనకున్న డైరెక్షన్లోనే బ్రేక్ అవుతుందా, వేరే డైరెక్షన్లో బ్రేక్ అవుతుందా. వేరే డైరెక్షన్లో బ్రేక్ అవుతుంటే మాత్రం దాన్ని అవాయిడ్ చేస్తాం. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం, ఏదన్నా బ్యాంక్ ఏదన్నా చూద్దాం. యాక్సిస్ బ్యాంక్ చూద్దాం. యాక్సిస్ బ్యాంక్ మనం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇది 5 minutesలో చూస్తున్నాం కాబట్టి 5 minutesలో డ్రాయింగ్ ఇస్తాం. మళ్ళీ 15 minutes ఒక్క నిమిషం అంటే మీకు క్లారిటీ ఇస్తాను. టీసీఎస్ గీసాం కదా ఇందాక, టీసీఎస్లో మనం 5 minutesలో గీసాం. ఒకసారి ఒక 1 hourలోకి వెళ్తున్నాను నేను. 1 hourలోకి వెళ్తే మనం గీసింది శుద్ధ తప్పు అనమాట. ఎందుకంటే ఏ టైం ఫ్రేమ్లో చూస్తున్నామో ఆ టైం ఫ్రేమ్లో ఫామ్ అయ్యే ప్యాటర్న్సే ఫామ్ అయితేనే మనం వాటిని తీసుకుంటాం అనమాట. నాకు 5 minutesలో ఫామ్ అయింది ప్యాటర్న్ అనేది, కానీ నేను మళ్ళీ దానికి 1 hourలో చూస్తాను. 1 hourలో ఇంకోటి ఏదన్నా వచ్చేది, 1 hourలో వచ్చేది 1 hourలో వస్తుంది. ఏ ప్యాటర్న్లో చూస్తే ఇంకా అందులోనే ట్రేడ్ చేయాలి మనం. 5 minutesలో ప్యాటర్న్ గీసుకొని 1 hourలోకి వచ్చి ట్రేడ్ చేయటం, 1 hourలో ప్యాటర్న్ గీసుకొని 45 minutesలోకి వెళ్ళి ట్రేడ్ చేయటం, ఇలాంటివి చేయకూడదు. సో నెక్స్ట్ యాక్సిస్ బ్యాంక్ చూద్దాం. మనం ఎత్తుక్కోవాలన్నమాట. మనకి 5 minutesలో ప్యాటర్న్ దొరుకుతుంటే 5 minutesలో గీసుకోవాలి. 15 minutesలో ప్యాటర్న్ దొరుకుతుంటే 15 minutesలో గీసుకోవాలి. 30 minutesలో ప్యాటర్న్ దొరుకుతుంటే 30 minutesలో గీసుకోవాలి. సో ఇది 5 minutes యాక్సిస్ బ్యాంక్. ఇందులో ఇప్పుడు ప్యాటర్న్స్ ఇవనే కాదు, మీరు గూగుల్లోకి వెళ్ళి స్టాక్ మార్కెట్ చెక్ చేద్దాం. స్టాక్ మార్కెట్ చార్ట్ ప్యాటర్న్స్, ఇంకా ఎన్నెన్నో వస్తూ ఉంటాయి అన్నమాట.
రకరకాలుగా వస్తూ ఉంటాయి. అన్నీ మనం గుర్తుపెట్టుకోలేము. ఇక్కడ చూడండి, ఇవి ఉన్నాయి కొన్ని, ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఫాలింగ్ వెడ్జ్, ఛానల్ అప్, రైజింగ్ వెడ్జ్, రెక్టాంగిల్, హెడ్ అండ్ షోల్డర్, ఇలా చాలా ఉంటాయి. ఇవి మనకు ఒక పిక్చర్, వీటి పిక్చర్ మనకి బ్రెయిన్లో ఉండిపోవాలన్నమాట. మనం లేదంటే స్టార్టింగ్ కాబట్టి ఇవి పక్కన రెఫరెన్స్గా పెట్టుకొని నేను ఇంకొన్ని పోస్ట్ చేస్తాను మన గ్రూప్లో చార్ట్ ప్యాటర్న్స్, ఎక్కువగా మనకి యూజ్ అయ్యేవి. వాటి ప్రకారం మీరు చూసుకోండి. ఈ ప్యాటర్న్స్ చూస్తున్నాం ఇక్కడ. ఇక్కడ మనకి ఏదన్నా కనపడుతుందా యాక్సిస్ బ్యాంక్లో? నేను ఇప్పుడు 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఉన్నా. ఇక్కడ ఏదన్నా మనకు కనపడుతుందో చూసుకోవాలి. 15 మినిట్స్లో మనకి ఇది ఫాలో అవుతుంది, కంటిన్యూస్గా ఫాలో అవుతుంది, కానీ ప్యాటర్న్ అనేది ఇక్కడున్న వాటిల్లో మనకి ఏది దొరుకుతున్నట్టు నాకు అనిపించట్లేదు. సో నేను ఇంకోటి చూసుకుంటా, హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూసుకుంటా. మనం చూసుకుంటూ ఉంటాం అనమాట ప్యాటర్న్స్ ఎందులో దొరుకుతాయో. ఇవి చెప్పినట్టు అన్ని స్టాక్స్లో చూసుకోకూడదు. నేను కొన్ని షేర్ చేస్తాను, ఒక లింక్ షేర్ చేస్తాను, దానిలోకి వెళ్ళండి, ఆ స్టాక్స్లోనే చూసుకోండి. దీనిలో కూడా నాకు ఏం లేదు. సో నేను ఒక 1 అవర్లోకి వెళ్ళి చూస్తాను, 1 అవర్లో ఏమైనా దొరుకుతుందేమో నాకు ప్యాటర్న్ అని. ఇది అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అంటే మనం టైం ఫ్రేమ్ మార్చుకున్నప్పుడు కొంచెం రిఫ్రెష్ కొట్టుకుంటే అడ్జస్ట్ అయిపోద్ది. 1 అవర్లో నాకు ఒకటి కనపడుతుంది ఇక్కడ. 1 అవర్లో నాకు ఒకటి కనపడుతుంది. మీకు కూడా కనపడితే మీరు కొంచెం ఐడెంటిఫై చేస్తున్నట్టే, స్పీడప్లో ఉన్నట్టే. నాకేం కనపడుతుంది అంటే 1 అవర్లో ఇక్కడ సేమ్ ఇందాకడది హారిజాంటల్ లైన్, గీసుకున్న లైను, ఇది ఒక్క నిమిషం, ఇదేంటి ఇది సైన్ ఇన్ అవ్వండి. మీ గూగుల్ జీమెయిల్ అకౌంట్ సైన్ ఇన్ అయితే అది ఇలాంటిది మధ్య మధ్యలో రాకుండా ఉంటుంది. మనం దేంట్లో చూస్తున్నాం, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కదా. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1 అవర్ టైం ఫ్రేము, హారిజాంటల్ లైన్ పెట్టుకున్నాను. సో ఇక్కడ మీకు కన్ఫ్యూజన్ రావచ్చు, ఇక్కడ ఎండ్ పాయింట్ ఎక్కడుంది, దీనికేమో ఎక్కడుంది, కానీ ఇక్కడే ఎందుకు తీసుకున్నారని. ఇది క్యాండిల్స్ అనేది వేరే కొంచెం సబ్జెక్టు, నేను అది ఇంకొక రోజు చెప్తాను. జస్ట్ ప్యాటర్న్స్ ఐడెంటిఫై చేయడం చూద్దాం ఇక్కడ. సో మనం కిందే పెట్టుకున్నాం ఇక్కడ. ఓకే, ఒకసారి టచ్ చేయొచ్చు ఇక్కడ, లేకపోతే టచ్ చేయకుండానే కొంచెం ఇక్కడ వరకు వెళ్ళొచ్చు, ఒక్కొక్కసారి ఇలా కొంచెం కిందకి వచ్చి వెళ్ళొచ్చు. ప్యాటర్న్స్ అనేవి ఎగ్జాక్ట్గా ఫామ్ అవ్వాలని రూల్ ఏం లేదు. ఇక్కడ ఇది సేమ్ ఇందా చెప్తుంది కదా. సో ఇది 1 అవర్ టైం ఫ్రేమ్ అనమాట. సో రేపు అబ్జర్వ్ చేయండి, ఇది ప్యాటర్న్ బ్రేక్ అవుతుందా, ఎప్పుడు బ్రేక్ అవుతుందా అనేది కొంచెం అబ్జర్వ్ చేసుకోండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1 అవర్లోనే చూడాలి. మళ్ళీ మనకి 5 మినిట్స్లోకి వెళ్తే ఇదంతా మారిపోద్ది. ఆ ప్యాటర్న్ ఎలాగో ఉండిద్ది మనకి. చూడండి, ఇది 5 మినిట్స్ టైం ఫ్రేమ్, అసలు ఆ ప్యాటర్న్ చాలా గ్యాప్ ఉంది. సో కాబట్టి ఏ టైం ఫ్రేమ్లో ఉంటే ఆ టైం ఫ్రేమ్లోనే ప్యాటర్న్స్ తీసుకోండి. ఫస్ట్ ఫ్రెండ్స్ ఏంటంటే ప్యాటర్న్స్ గీయటం మాత్రమే అలవాటు చేసుకోండి, దానిలో ట్రేడ్ చేయకండి. ఎందుకంటే ట్రేడ్ ఎక్కడ నుంచి చేస్తారు అంటే ఎవరికి ఏం తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఇది ఇలా వచ్చి జస్ట్ కొంచెం ఇలా జలక్కిచ్చి మళ్ళీ ఇక్కడ రివర్స్ అయిపోద్ది, అప్పుడు ట్రేడ్ చేస్తారా? లేదంటే పైకి వెళ్ళిద్ది, పైకి వెళ్ళి జస్ట్ కొంచెం అలా పైకి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి రివర్స్ అవుతుంది. సో ట్రేడింగ్ ఎక్కడ బై చేయాలి, ఎక్కడ సెల్ చేయాలి అది అనేది మనం ముందు డిస్కస్ చేసుకుందాం. ఎవరు ట్రేడింగ్ మాత్రం చేయొద్దు, జస్ట్ ప్యాటర్న్స్ గీయటం మాత్రమే నేర్చుకోండి. ఇంకొకటి తీసుకుందాం, లాస్ట్ది. టైం ఎక్కువ లెంత్ అవుతుంది అనుకుంటా వీడియో. మనము టాటా మోటార్స్ చూద్దాం.
వీలైనంత వరకు మనం ట్రేడింగ్ కాబట్టి ఫస్ట్ 5 మినిట్స్లో ఏమైనా దొరికితే ట్రై చేయాలి. ఇక్కడ ఒక ప్యాటర్న్ దొరుకుతుంది. ఈసారి డిఫరెంట్ ప్యాటర్న్ ఏంటంటే చూడగానే నాకు అంటే కొంచెం ఐడియా ఉంది కాబట్టి ఇది హెడ్ అండ్ షోల్డర్. చూడండి, ఇది హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్కి ఏం జరగాలి? ఒక హార్జెంటల్ లైన్ తీస్తున్నాను. తర్వాత ఏముంది, ఇక్కడ కింద నుంచి ఇలా పైకి వెళ్ళి ఒకసారి ఆ లైన్కి టచ్ అయ్యి దానికన్నా ప్రీవియస్ హై కన్నా పైకి వెళ్ళి మళ్ళీ టచ్ అయ్యి ఈ ఇంతకుముందు ఎక్కడ వరకు అయితే వెళ్ళిందో అక్కడ వరకు వచ్చి కిందకి వెళ్తుంది. సో అలా ఫామ్ అయిందో లేదో ఒకసారి చెక్ చేద్దాం మనం. ఫస్ట్ కింద నుంచి వచ్చింది, ఓకే. ఇలా కింద నుంచి వచ్చింది స్టాక్, ఓకే. ఇక్కడ వరకు వెళ్ళింది. సో ఇది సాటిస్ఫై అయింది. తర్వాత చెప్పాను కదా, ఎగ్జాక్ట్గా కిందకు వచ్చి టచ్ అవ్వాలని ఏముండదు, కొంచెం అలా పైకి వచ్చారు. తర్వాత ఇక్కడికి వచ్చింది, ఓకే. దాని తర్వాత మళ్ళీ పైకి వెళ్ళింది, ఓకే. దాని తర్వాత ఇది బ్రష్ అనమాట. ఇది ఇక్కడ థర్డ్ ఆప్షన్, 1 2 3 4th ఆప్షన్లో ఫస్ట్ వన్ బ్రష్. తర్వాత ఇక్కడికి వచ్చింది, మళ్ళీ ఇలా లెవెల్కి వెళ్ళింది, మళ్ళీ ఫాల్ అయిపోయింది. సో ఇక్కడ ఇది హార్జెంటల్ రే తీసుకుంటాను నేను ఇక్కడ, ఎందుకంటే రెండు లైన్స్ అయితే కొంచెం హార్జెంటల్ రే తీసుకొని ఇక్కడ పెట్టుకుంటాను ఈ రేంజ్లో. సో నాకు ఈ ప్యాటర్న్ ఫామ్ అయిపోయింది, చూసారా? మనకి ఒక్క విషయం ఏంటంటే ఎగ్జాక్ట్గా అసలు చూడండి, ఇలా ఇదేమో ఇక్కడ టచ్ అవ్వకుండా వెళ్ళింది, ఇక్కడ కొంచెం పైకి వెళ్ళింది. ఇలాంటివన్నీ మనం అవాయిడ్ చేయాలన్నమాట. ఒక్కొక్కసారి ఏమైందంటే ఇది ఇక్కడ చూడండి, మనకి ఇలా వచ్చింది, ఇలా వెళ్ళింది, ఇలా పైకి వెళ్ళింది, ఇలా వెళ్ళింది, ఇక్కడ కింద బ్రేక్ అయిపోయింది. ఆ లైన్ హార్జెంటల్ లైన్ అనేది బ్రేక్ అయిపోయింది. చాలామంది ఏం చేస్తారంటే తెలియని వాళ్ళు ఇంక బ్రేక్ అయిపోతుంది, ఇది కిందకే కదా ఫాలో అవ్వాల్సింది ఈ ప్యాటర్న్ ప్రకారం, ఇంక మనం సెల్ చేసేద్దాం ఇక్కడ అనుకుంటారు. కానీ సెల్ ఎంట్రీ పాయింట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. దానికి అది తర్వాత చెప్తాను నేను. ముందు ప్యాటర్న్స్ ఐడెంటిఫై చేయడం మాత్రం నేర్చుకోండి. సో అదనమాట ఇంకా స్టాక్స్. నేను మీకు నచ్చిన చాలామంది కొంచెం నచ్చిన వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెప్పాను కదా, చాలా తక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించారు బేసిక్స్ నుంచి నేర్చుకోవడానికి. సో ఏంటంటే ఈ వీడియో స్టార్టింగ్ చూసేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు, మధ్యలో నుంచి ఫార్వర్డ్ చేసుకుంటూ చూసేసి వాళ్ళు ఉంటారు, కొంతమంది ఏమో చివరి వరకు చూసిన వాళ్ళు ఉంటారు. సో నాకు చివరి వరకు చూసిన వాళ్ళు వీడియోని లైక్ సింబల్ కొట్టండి, అంటే లవ్ సింబల్ కొట్టండి. సో ఎంతమంది చివరి వరకు చూశారు, ఎంతమంది రియల్గా ఇంట్రెస్ట్గా ఉన్నారు అనేది నాకు ఒక క్లారిటీ వస్తుంది. ఇంకోటి ఏంటంటే మీరు ఏదైనా మీకు నచ్చిన స్టాక్ ఒకటి తీసుకొని, ఏదైనా పర్లేదు, మీకు నచ్చిన కంపెనీ ఏదైనా తీసుకొని ఈ ప్యాటర్న్స్ తీసుకొని నేను షేర్ చేస్తాను, ఇంకో పోస్ట్ పెడతాను, మంచి చార్ట్ ప్యాటర్న్స్ 2-3 ఫోటోలు పెడతాను. వాటిలో ఏదైనా ఒక ప్యాటర్న్ తీసుకొని ఏ ప్యాటర్న్ ఏదైనా మీకు నచ్చిన కంపెనీలో ఆ ఇచ్చిన ప్యాటర్న్స్లో ఏదైనా ప్యాటర్న్ ఫామ్ అవుతుందా, ఫామ్ అవుతుంటే దాన్ని గీసి స్క్రీన్ షాట్ తీసి కామెంట్లో పెట్టండి. సో ఏంటంటే అది మీకు హోంవర్క్ అనమాట. మీకు ఒక ఇంట్రెస్ట్ పెరిగిద్ది, నాకు అసలు ఎంతమంది ఇంట్రెస్ట్ ఉన్నారు అనేది తెలుస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈరోజు నేర్చుకోండి జాగ్రత్తగా. బాయ్. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, చివరి వరకు చూసిన వాళ్ళు మాత్రం లవ్ సింబల్ వేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.